ఈ మధ్య కాలంలో చాలా మందికి ఒక డౌట్ ఏదైతే ఉందంటే పీఎం ఈ డ్రైవ్ మొబిలిటీ స్కీమ్ కింద నేను ఛార్జింగ్ స్టేషన్ పెడితే గనక నాకు సబ్సిడీ వస్తుందా లేదా అనేది ఒక డౌట్ అయితే ఉందన్నమాట. ఫస్ట్ విషయం ఏదైతే ఉందంటే పీఎం ఈ డ్రైవ్ మొబిలిటీ స్కీమ్ కింద సెంట్రల్ గవర్నమెంట్ 2,000 కోట్ల రూపాయలు ఛార్జింగ్ స్టేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం బడ్జెట్ అయితే కేటాయించింది. బట్ ఎవరైతే ప్రైవేట్ ఓనర్స్ అంటే నీలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు ఎవరైనా ఛార్జింగ్ స్టేషన్ పెడితే సబ్సిడీ అయితే మనకు రాదనమాట. స్పెసిఫిక్ గా అవి గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ కి మాత్రమే సబ్సిడీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఉదాహరణకి గవర్నమెంట్ సంబంధించిన హాస్పిటల్స్ కానివ్వండి, లేకపోతే గవర్నమెంట్ సంబంధించిన ఆఫీసెస్ దగ్గర ఛార్జింగ్ స్టేషన్స్ ఏర్పాటు చేయడం కానివ్వండి, లేకపోతే బయట ఎక్కడైనా ఛార్జింగ్ స్టేషన్ పెట్టినా వీటి సంబంధించిన టెండర్స్ అన్ని త్రూ గవర్నమెంట్ ద్వారానే జరుగుతాయి అనమాట. లైక్ అది మనకి నెట్ క్యాప్ ఏజెన్సీస్ కానివ్వండి, లేకపోతే గవర్నమెంట్ సంబంధించిన ఏజెన్సీస్ ద్వారా మాత్రమే టెండర్స్ జరుగుతాయి. టెండర్స్ పూర్తయిన తర్వాత కావాలంటే ఛార్జింగ్ స్టేషన్ ఆపరేటర్స్ కోసం వాళ్ళు థర్డ్ పార్టీ కింద ఎవరినైనా హైర్ చేసుకునే అవకాశం గవర్నమెంట్ ఏజెన్సీస్ తీసుకుంటాయి. అంతే తప్పిస్తే మనం ఎవరైనా ఛార్జింగ్ స్టేషన్స్ పెడదామంటే మాత్రం పీఎం ఈ డ్రైవ్ మొబిలిటీ స్కీమ్ కింద ప్రెసెంట్ అయితే సబ్సిడీ అయితే రావట్లేదు అనమాట. చాలా మందికి తెలియక ఛార్జింగ్ స్టేషన్ పెడితే నాకు సబ్సిడీ వచ్చేస్తుందని అనుకుంటున్నారు. గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ కి మాత్రమే సబ్సిడీ అయితే లభిస్తుంది. దీని గురించి డీటెయిల్డ్ వీడియో మన ఎంవీఎస్ ఆటో తెలుగు ఛానల్ అప్లోడ్ చేసాం. ఒకవేళ మీరు చూడబోతే చూడండి. అలానే ఎవరైనా ఛార్జింగ్ స్టేషన్స్ పెడదాం అనుకుంటే వాళ్ళకి కన్సల్టేషన్ కావాలనుకుంటే మన ఈవీ కుర్రాడి ఛానల్ తరపున కన్సల్టేషన్ అయితే అందిస్తున్నాం అనమాట. మేము ఒక ఫామ్ లింక్ అయితే ఇస్తున్నాం డిస్క్రిప్షన్ లో. మీరు ఫామ్ లింక్ అయితే ఫిల్ చేయండి, లేదంటే మన వాట్సాప్ నెంబర్ స్క్రీన్ మీద అందిస్తాం. ఆ నెంబర్ కైనా మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఈవీ కుర్రాడి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛార్జ్ నేచర్ డ్రైవ్ ఫ్యూచర్.